చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. జగన్ బయట అడుగు పెడుతున్నాడంటే వణుకు. ఓకే. జగన్ కోసం వచ్చిన జనాన్ని చూస్తే వణుకు. ఇది కూడా ఓకే. జగన్ రైతులను, కూటమి ప్రభుత్వ బాధితులను కలిస్తే వణుకు. ఇది కూడా ఓకే. జగన్ అక్కడ ఏం మాట్లాడుతాడో అని వణుకు. ఇది కూడా ఓకే. ఆఖరికి ప్లకార్డు చూసి కూడా వణుకుతారేంటి సామి? పాపం భయం ఏ స్థాయిలో ఉందంటే ప్లకార్డులు చూసి పక్కలో తడిపేసుకుంటున్నారు పచ్చమొక్కలు. అసలు ఆ ప్లకార్డులో ఏముంది? ఎవరు దాన్ని ప్రదర్శించారు? అతను ఏ పార్టీ కార్యకర్త? ఆ ప్లకార్డుపై జగన్ రియాక్షన్ ఏంటి? సీఎం నుంచి సీమ సింతకాయల వరకు అందరూ ఎందుకలా ఎగిసిపడుతున్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఆయన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన, ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయిన, ఏదేమైనా ఆయన బయట అడుగు పెడుతున్నాడంటే జన సునామీ పోటెత్తుతుంది. జనసంద్రం రోడ్లపైకి వచ్చి చేరుతుంది. ఇదే కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ముఖ్యంగా చంద్రబాబుకు కడుపు మంట తెప్పిస్తోంది. అందుకే అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులు, కేసులు, భద్రతను పూర్తిగా గాలి కుదిలేసి కుట్రలు. అయినా ఇలాంటి వాటికి భయపడితే అతను జగన్ ఎందుకు అవుతాడు? ఇలాంటి ఉడత ఊపులకు భయపడి ఇంట్లో దాగుంటే వాళ్ళంతా జగన్ అభిమానులు ఎందుకు అవుతారు? భయం వాళ్ళ బ్లడ్లోనే ఉండదు. ఇంతకీ జగన్ బయట అడుగు పెడితే ఎందుకంత భయం? నాటి వినుకొండ నుంచి నేటి సత్తెనపల్లె పర్యటన వరకు బాబు చేసిన కుట్రలేంటి? జగన్ అనే 3 అక్షరాలు బాబుకు నిద్ర లేకుండా చేస్తున్నాయా? తేల్చేద్దాం గన్ షాట్గా. నేను అహింసావాదిని కాదంటే కత్తితో సమాధానం చెబుతా. నేను శాంతమూర్తిని కాదంటే అణుబాంబులతో ఆన్సర్ చేస్తానన్నాడట ఒకడు. అన్న వ్యక్తి చంద్రబాబు కాకపోవచ్చు, కానీ చంద్రబాబుకి అతనికి పెద్ద తేడా లేదు. రౌడీలు, గూండాలు, హంతకులు. ఆదర్శవంతమైన జీవితం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో, ఎల్లో బ్యాచ్ రాజకీయాల్లో నీతి సూత్రాల గురించి మాట్లాడితే హాత్సం అలానే ఉంటుంది. పుష్ప సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, గంగమ్మ జాతరలో రప్ప రప్ప అని. ఆ డైలాగ్ ఓ ప్లకార్డు పైకి చేరింది. ఆ ప్లకార్డ్ జగన్ పర్యటనలో గాల్లోకి లేచింది. వెంటనే కెమెరాలు క్లిక్ మనిపించాయి. వెంటనే ఆ ఫోటోలు సూపర్ స్పీడ్ కొరియర్లో ఎల్లో మీడియాకు చేరిపోయాయి. అంతే, వాళ్ళు గుండెలు బాదుకున్నారు, లబోదిబోమన్నారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి ప్లకార్డ్ గతంలో మనం ఎప్పుడైనా చూశామా అని శోకతప్త హృదయాలతో ప్రశ్నించారు. బాబు పాదాలతో పునీతమైన ఈ నేల అపవిత్రం అయిపోయిందంటూ శోకించారు, దుఃఖించారు. నిజానికి అహింసా మార్గాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బుచ్చయ్య చౌదరి, వంగలపూడి అనిత, సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ, వీళ్లే మనకు ఆదర్శం, వీళ్లే మనకు మార్గదర్శనం. వీళ్లే కాదు, వారు నడుపుతున్న టీడీపీ ఆశ్రమంలో చాలామంది అశాంతి కపోతాలు, ఎల్లో ఆధ్యాత్మికవేత్తలు, హింసా ప్రవచనకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ రాష్ట్ర ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని పసుపు మీడియా ప్రవచనకర్తలు మనకు నిత్యం ఉద్బోధిస్తూ ఉంటారు. జగన్ తల నరికేస్తానని ఎవరైనా అంటే అది ఆధ్యాత్మిక బోధనగా భావించి మనం భక్తి పారవస్యంలో మునిగిపోవాలి. వాళ్ళు నిత్యం ఇలాంటి సూక్తులే బోధిస్తారు. మనం 2 చెవుల్లో 2 పూలు పెట్టుకొని, చేతులు 2 జోడించి, అరమోడ్పు కన్నులతో భక్తి భావనలో మునిగిపోవాలి. జగన్ను భూస్థాపితం చేస్తానని సాధు సంతులా ఎవరైనా మాట్లాడితే అది ఒక గొప్ప ప్రవచనమని మనం పరవశించిపోవాలి. వాళ్ళు తలలు తెగనరికే ప్రవచనకర్తలు, మనం వారి బోధనలకు దాసోహమయ్యే భక్తజనులం. లేకపోతే ఏంటి సార్? వేలాది మంది ఒక ప్రభంజనంలా తరలివచ్చిన జగన్ పర్యటనలో వందలాది ప్లకార్డుల మధ్య ఓ ప్లకార్డు కనిపించిందట. అంతే, ఎల్లో మీడియాలో సాయంత్రానికల్లా డిబేట్లు మొదలైపోయాయి. ఇలాంటి ప్లకార్డు పవిత్రమైన చంద్రబాబు పాలనలో మనం చూడటమా? ఈ నేల ఏ పాపం చేసిందంటూ, ఈ నేల పవిత్రత దెబ్బ తింటుంది అంటూ మంగళ వాయిద్యాలు వాయించి మరీ చాటింపు వేశారు. వెంటనే బుచ్చయ్య స్వామీజీ రంగంలోకి దిగి ఎల్లో మీడియాను ఉద్దేశించి, నాయనల్లారా ఆవేశపడకండి, జగన్ తల నరికితే ఏమవుతుంది? ఏమీ కాదు, నరికేయొచ్చంటూ శాంతి ప్రవచనం ఉద్బోధించారు. ఇక సనాతన ధర్మ పరిరక్షకులు, హైందవ సంస్కృతి పరిరక్షక పరివ్రాజకులు పవన్ కళ్యాణ్ గారు రంగప్రవేశం చేశారు. ఇంతకాలం చంద్రబాబుకు పొలిటికల్గా ఏదైనా గాయమైతే బయటకొచ్చేస్తారు అనుకున్నాం. కానీ
గట్టిగా గాలి తగిలినా వచ్చేస్తారని ఇప్పుడే అర్థమైంది. ప్లకార్డు ఇలా పైకి వచ్చింది, పవన్ కళ్యాణ్ అలా బయటకు వచ్చారు. వచ్చి ఎల్కేజీ పిల్లలకు రైమ్స్ చెప్పినట్లుగా రప్పా రప్పా ఏందప్పా, ఇలాంటి డైలాగులు నేనెప్పుడూ వినలేదే ఓలప్ప అంటూ జగన్కు ఓ సందేశాన్ని రైమ్ రూపంలో నేర్పించారు. అలాంటి సినిమా డైలాగులు సినిమా హాళ్ల దగ్గరే వదిలేయాలంటూ ప్రబోధించారు. గతంలో ఇదే స్వామీజీ వారు తోలు తీస్తా, తొక్క తీస్తా, నార తీస్తా, గొంతు పిసికి చంపుతానని కాలి చొప్పు చూపిస్తూ దైవ భాషణ చేసి దేశ విదేశాల్లో మంచి పేరు గడించారు. జస్ట్ ఒక ప్లకార్డుకే పచ్చ బ్యాచ్ పక్కలు తడిపేసుకుంటున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, గంగమ్మ తల్లి డైలాగుతో జగన్ ఎవరినైనా హెచ్చరించారా? క్వశ్చన్ నెంబర్ 2, జగన్ అన్నదేంటి, యువనేత బుచ్చయ్య వార్నింగ్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, ప్లకార్డుకే పచ్చమూకలు ఎందుకు పక్కలు తడిపేసుకుంటున్నాయి? క్వశ్చన్ నెంబర్ 4, చంద్రబాబు అండ్ కో నీతి సూక్తులు చెప్పడానికి అర్హులేనా? ప్లకార్డును చూసి ఎల్లో గ్యాంగ్ పక్కలు తడుపుకుంటున్న వేళ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఇందులో ఆఖరి ప్రశ్నకు ముందుగా సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. మీకో వీడియో చూపిస్తా చూడండి. శాంతి కపోతాలు మనకు ఇస్తున్న శాంతి సందేశాన్ని విని తరించండి. విన్నారుగా, ప్రపంచ శాంతి కోసం నిత్యం శ్రమించే నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల మాటలు. జగన్ సత్తెనపల్లి టూర్ సక్సెస్ నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మన ఎల్లో శాంతి కాముకులు ప్లకార్డును తెరపైకి తెచ్చారు. జగన్ను భయపెట్టాలని చూశారు. ఆయన ప్లకార్డుని, అందులో ఉన్న డైలాగును చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఆ ప్లకార్డును టీడీపీ కార్యకర్త బొల్లెద్దు రవితేజ చేతిలో పెట్టి ఎవరక్కడికి పంపించారు, ఎవరు ఫోటో తీశారు, ఎల్లో మీడియాకు ఎవరు పంపారు, దీని వెనుక ఉన్న కుట్రేంటి అన్న విషయాలు పక్కన పెడితే జగన్ ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం. అదొక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? ఆ టీడీపీ సభ్యుడు కూడా, మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడు. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి ఆ ప్లకార్డులో ఏం రాసిందో జగన్ విలేకరులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ కార్యకర్త సొంత పార్టీనే రప్పా అన్నాడా అంటే తప్పేంటి అన్నారు. వెంటనే ఆ డైలాగు జగనే రాసినట్టు, జగనే ఆ డైలాగు చెప్పి టీడీపీలో పెద్ద స్వామీజీ నుంచి పిల్ల స్వామీజీలు అందరికీ వార్నింగ్లు ఇచ్చినట్టు వెంటనే ఓ కథల్లేశారు, డిబేట్లు పెట్టేశారు, బుచ్చయ్య చౌదరిని రంగంలోకి దింపేశారు. జగన్ తల నరికితే ఏంటని వార్నింగ్ కూడా ఇప్పించేశారు. బుచ్చయ్య గారు 7-10 వయసు దాటినా వేడి తగ్గకుండా, ఉడుకునెత్తురు ఏమాత్రం చల్లారకుండా ఇంకా యంగ్ పొలిటీషియన్ల ఉలికులికి పడుతుంటారు. కాబట్టే ఆయన్ను ఇప్పటికీ యువనేతగానే అభిమానులు భావిస్తుంటారు. బుచ్చయ్యని పక్కన పెట్టి అసలు విషయంలోకి వెళదాం. లేనివి ఉన్నట్టుగా సృష్టించి దుష్ప్రచారం చేయటమే పసుపు ప్రవచనకర్తల స్ట్రాటజీ. ఇప్పుడు రప్పా ఇష్యూలో జగనే ఆ డైలాగు చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా చిత్రీకరించారు. మొన్న
కేఎస్ఆర్ లైవ్ షోలో కృష్ణంరాజు చేసిన కామెంట్ను కేఎస్ఆరే కామెంట్ చేసినట్టుగా దుష్ప్రచారం చేశారు. వీళ్లకు ఎల్లో స్వామీజీల కంపు ఉపన్యాసాలు వినిపించవు. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళ చెవులు సీసంతో నిండిపోతాయి కాబట్టి. అప్పుడప్పుడు ఈ ఎల్లో మీడియా ప్రవచనకర్తలకు చెవులు వినిపించవు. అదో రకమైన వినికిడి లోపం. జగన్ను భూస్థాపితం చేస్తానని ఎల్లో మీడియా సాక్షిగా చంద్రబాబు అన్నప్పుడు వీళ్ల చెవులు సీసంతో నిండిపోయాయి. జగన్ను గాజు గ్లాస్తో పొడవాలి, సీసం పోసి సమాధి చేయాలని చంద్రబాబు అన్నప్పుడు వీళ్ల చెవుల్లో చెత్త పేరుకుపోయింది. జగన్ నీ తల ఎందుకు నరకకూడదని బుచ్చయ్య చౌదరి అన్నప్పుడు వీళ్ల చెవులు బాబు ఇచ్చే ఫ్రీ ఇసుకతో నిండిపోయింది. జగన్ తల నరికేస్తానని సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ అన్నప్పుడు వీళ్ల చెవుల్లో గబ్బిలాలు గూళ్లు పెట్టుకున్నాయి. జగన్ అనే పాము బతికే ఉంది, దాన్ని కొట్టి కొట్టి చంపాలని అయ్యన్న పాత్రుడు అన్నప్పుడు వీళ్ళు చెవుల్లో దూది పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను కడ్రాయర్తో పరిగెత్తించి అదేదో పోయిస్తానని లోకేష్ అన్నప్పుడు వీళ్ల చెవుల్లో చీమలు పుట్టలు పెట్టాయి. తోలు తీస్తా, నార తీస్తా, గొంతు పిసికి తొక్కేస్తా అని చొప్పు చూపించి మరీ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు వీళ్ల చెవులు కరకట్ట మట్టితో పూడుకుపోయాయి. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో వైఎస్ఆర్సీపీ లెక్కలు సెటిల్ చేస్తామని అనిత అన్నప్పుడు వీళ్ల చెవులకు చెదలు పట్టాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ ఎల్లో స్వామీజీలు శ్రీరంగ నీతులు ఉపదేశిస్తారు, ఆచరించమంటే ఊరవతలు ఉంటారు. ఇది మాత్రం గన్ షాట్. మాయమాటలు చెప్పో, గాలి హామీలు ఇచ్చో, తిమ్మిని బమ్మిని చేసో మొత్తానికి భారీ మెజారిటీతో గెలిచారు. జస్ట్ ఒక్క ఏడాది అయింది. డే 1 నుంచి భయం వెంటాడుతోంది. జగన్ మళ్ళీ వస్తాడేమో అని పదే పదే వాళ్లే ప్రకటనలు చేస్తూ చలి జ్వరం వచ్చినట్లు వణికిపోతున్నారు. 11 సీట్ల పార్టీ, మాజీ సీఎం కాదు, జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే అని హేళన చేసేది వాళ్లే. అదే జగన్ బయట అడుగు పెడితే గజగజ వణికిపోయేది వాళ్లే. పెళ్లికో, పరామర్శకో, భరోసా ఇవ్వడానికో జగన్ బయట అడుగు పెడితే చాలు ఆయన వెంట తరలివచ్చే జనసంద్రం చూసి కరకట్ట ఇంట్లో టీవీలతో పాటు చాలానే పగులుతున్నాయి. అందుకే ఆయన బయట అడుగు పెట్టకుండా చాలా ప్రయత్నాలే చేశారు. అయినా అతను మాట ఇస్తే మడమ తిప్పడు. పోనీ ఆయన వెంట తరలివచ్చే జనాలనైనా కేసుల పేరుతో భయపెడతామని చూశారు. కానీ జగన్ అభిమానులు ఒక్కసారి ఫిక్స్ అయితే వాళ్ళ మాట వాళ్లే వినరు. దీంతో చేసేదేమీ లేక ఎల్లో బ్యాచ్ గుండెలు బాదుకుంటోంది. అసలు జగన్ నుంచి జనాన్ని వేరు చేయడం బాబుకు సాధ్యమేనా? జగన్కు భద్రత లేకుండా చేయటం వెనుక బాబు ప్లాన్ ఏంటి? 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం అంటే దాని అర్థం ఏంటి? జనంలో ఆ పార్టీ క్రేజ్ తగ్గడమనేగా. మరి అదే నిజమైతే జగన్ పర్యటనల్లో ఆయన వెనుక 100 మందో 200 మందో కనిపించాలి. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఇంకోలా ఉంది. ఆ దృశ్యాలు వేరే లెవెల్లో ఉన్నాయి. జగన్ బయట అడుగు పెడితే చాలు జన సునామీ కదులొస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ముందు, ఆయన వెనుక, ఆయన చుట్టూ జన సునామీ చుట్టేస్తోంది. వేలాది మంది ప్రజలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎంతలా అంటే ఆయన వస్తున్నాడంటే చాలు గ్రామాలకు గ్రామాలు, ఊర్లకు ఊర్లు, పట్టణాలకు పట్టణాలు, నగరాలకు నగరాలు స్తంభించిపోతున్నాయి. దారి పొడవునా జనసంద్రం పోటెత్తుతోంది. వినుగొండ నుంచి సత్తెనపల్లె వరకు ఇదే చిత్రం కనిపించింది. రేపో మాపో ఎన్నికలు వస్తున్నాయా అన్నట్లుగా కనిపిస్తోంది ప్రతి దృశ్యం. ఇది కూటమి ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యంగా టీడీపీ బ్యాచ్కు ఏమాత్రం నచ్చడం లేదు. అస్సలు మింగుడు పడటం లేదు. ప్రతి ప్రెస్ మీట్లో 11 సీట్లు పులివెందుల ఎమ్మెల్యే అని మనం హేళన చేస్తుంటే ఆయన వెంట అంతమంది జనం పరుగులు పెట్టడం ఏంటి? ఆయన కోసం అంతలా ఎగబడటం ఏంటి? ఆయనకు అంత ఫాలోయింగ్ ఏంటంటూ గుండెలు బాధేసుకుంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు అనే అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు గారు జగన్ బయట అడుగు పెట్టకుండా కట్టడి చేయడానికి తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. అది ఏమాత్రం వర్కౌట్ కాకపోవడంతో ఆయన వెంట తరలివచ్చే జనాలను కేసుల పేరుతో వేధిస్తున్నారు. అయినా జగన్ వెంట జనసంద్రం కదిలొస్తూనే ఉంది. జగన్ బయట అడుగు పెడితే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జగన్ బయట అడుగు పెడితే బాబుకు ఎందుకంత భయం? క్వశ్చన్ నెంబర్ 2, జగన్ పేరు బాబుకు నిద్ర లేకుండా చేస్తోందా? క్వశ్చన్ నెంబర్ 3, ఆ జనసంద్రం దెబ్బకు కరకట్ట ఇంట్లో టీవీలు పగిలాయా? క్వశ్చన్ నెంబర్ 4, జగన్కు భద్రత లేకుండా చేయడం వెనుక బాబు ప్లాన్ ఏంటి? జగన్ వెంట తరలి వస్తున్న జనాన్ని చూసి పచ్చమూక చలి జ్వరంతో గజగజ వణికిపోతున్న వేళ
వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ముందుగా జగన్ సత్తెనపల్లి పర్యటన గురించి మాట్లాడుకోవాలి. రెంటపాళ్లలో ఈ కూటమి ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. ఈ పర్యటనకు జగన్ వెళ్లకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఈ పర్యటనకు పోలీసులు 1,00,000 ఆంక్షలు పెట్టారు. 3 వాహనాలు, 100 మంది జనాలకే అనుమతి అంటూ జోకులు వేశారు. తీరా జగన్ ఒక్కసారి బయట అడుగు పెట్టాక పచ్చమోకకు దిమ్మ తిరిగిపోయింది. జస్ట్ 80 కిలోమీటర్ల దూరానికి 8 గంటలకు పైగా సమయం పట్టిందంటే దారి పొడవునా ఏ స్థాయిలో జనాలు మోహరించారో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఆంక్షలు పెట్టిన తరువాత సత్తెనపల్లి ప్రాంతంలో కిలోమీటర్కు 2 చెక్ పోస్టులు పెట్టి తరలి వస్తున్న జనాన్ని అడ్డుకున్న తరువాత కూడా ఈ స్థాయిలో జనసంద్రం తరలి వచ్చింది అంటే జనంలో జగన్కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వంలో జగన్ సత్తా ఏంటో, ఆ సత్తా ఎంతో బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు. దీని గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు మాత్రమే ఎగిరెగిరి పడుతుంటారు. వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెట్టేయండి. జగన్ మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి అని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. ఇంకెవరో అడుగుతున్నారు అని చంద్రబాబు పదే పదే ఎందుకు అంటున్నారో తెలుసా? తనలోని భయాన్ని ఆ విధంగా వ్యక్తం చేస్తున్నారని దాని అర్థం. ప్రజా సమస్యల గురించైనా, పరామర్శల కోసమైనా జగన్ బయట అడుగు పెడితే ప్రభుత్వం పై ఇప్పటికే ఉన్న వ్యతిరేకత మరింత పెరుగుతుందని బాబుకు ముందే తెలుసు. అందుకే పదే పదే జగన్ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓవైపు ఆంక్షలు పెట్టడం, మరోవైపు భద్రత లేకుండా చేసి ప్రాణాలకు ప్రమాదం తెచ్చేలా కుట్రలు చేయటం చేస్తున్నారు. వినుగొండ నుంచి తాజాగా జరిగిన సత్తెనపల్లి టూర్ వరకు అన్ని పర్యటనల్లోనూ ఇదే జరిగింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లిలోని జగన్ ఇంటి చుట్టూ బారికేళ్లు, భద్రత తొలగించి కుట్ర చేశారు. వినుగొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నప్పుడు డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి జగన్ భద్రతపై కుట్ర చేశారు. తిరుపతి తొక్కిసలాటలో గాయపడ్డ భక్తుల పరామర్శకు వెళుతున్నప్పుడు జగన్ కాన్వాయ్కి లారీలు అడ్డంగా పెట్టి ఆయన కారు దిగి నడిచి వెళ్లేలా కుట్ర చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుగా చూపి గుంటూరు మిర్చియాడు పర్యటనలో జగన్కు కనీస భద్రత లేకుండా కుట్ర చేశారు. రాప్తాడు పర్యటనలో వేలాది మంది వస్తున్నారని తెలిసిన హెలీప్యాడ్ దగ్గర కనీస భద్రత లేకుండా కుట్ర చేశారు. దళిత యువకులపై పోలీసుల దాడి ఘటనలు, ఆ కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలోనూ పూర్తిగా జగన్ భద్రతను గాలికి వదిలేశారు. పొగాకు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పొదిలి పర్యటనకు వెళుతున్న సమయంలో అమరావతి మహిళల ముసుగులో రాళ్లు, చెప్పులు వేయించి అల్లర్లకు కుట్ర చేశారు. తాజాగా సత్తెనపల్లి పర్యటనలోనూ అడుగడుగున ఆంక్షలు తప్ప భూతద్దం పెట్టి వెతికిన భద్రతా చర్యలు కనిపించలేదు. ఇలా వినుగొండ నుంచి పొదిలి వరకు పదే పదే జగన్ ప్రాణాలకు ప్రమాదం తలపెట్టాలన్న కుట్రతో భద్రత లేకుండా చేస్తూ వస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు అండుకో మర్చిపోతున్న విషయం ఒక్కటుంది. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఫైనల్గా ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. చెట్టు నుంచి గాలిని, నది నుంచి నీటిని, మొక్క నుంచి వేరును, మేఘం నుంచి వర్షాన్ని, సూర్యుని నుంచి కాంతిని వేరు చేయాలని అనుకోండి, తప్పులేదు. కానీ జగన్ నుంచి జనాన్ని వేరు చేయాలనుకోవడం 75 ఏళ్ల అవివేకమే అవుతుంది. ఇది మాత్రం గన్ షాట్.